సరే ఈ బిర్యానీ ఎవరు ప్రిపేర్ చేశాడో కానీ మామూలుడు కాదురా. అరోమా అయితే మామూలుగా లేదు. అబ్బా కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఇంకా రెస్టారెంట్లో తినడం అయితే పక్కగా మానేస్తారు. చాలా బాగుందిరా. నేను ఇంట్రో కూడా ముందు స్టార్ట్ చేయలేదు, అందుకే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. బిర్యానీ టేస్ట్ చేసిన తర్వాత ఇంట్రో స్టార్ట్ చేశాను. నిన్న ఆల్ఫ్రెడో వైట్ సాస్ పాస్తా పెట్టాం. కేఫ్స్ లోని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేసిన వాళ్ళకి ఆల్ఫ్రెడో పాస్తా తెలిసే ఉంటది. సో దాన్ని మనం ఎక్స్ట్రా క్రీమీగా ఎక్స్ట్రా చీజీగా చేసి నిన్నటి వీడియోలో అయితే పోస్ట్ చేసాం. ఎవరైనా చూడకపోతే చూడండి, చూసి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ రోజు అయితే మనం ఈ చికెన్ కీమా బిర్యానీ రెడీ చేసాం అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. అసలు మీరు చూడండి, రెస్టారెంట్ స్టైల్లోనే ఆ లుక్, ఆ టేస్ట్, అరోమా అయితే లిటరల్ గా మొత్తం అన్ని ఒక్కసారి ముక్కులోకి వెళ్ళగానే మొత్తం అన్ని నర్వ్స్ యాక్టివేట్ అయిపోయి అసలు క్రేజీ వచ్చింది. సో ఈ చికెన్ కీమా బిర్యానీ కూడా చాలా సింపుల్ గా ఉంటది, మీరు కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో నేను ఎలా ప్రిపేర్ చేశాను ఒకసారి చూసేయండి. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్, మన ఆ చికెన్ కీమా బిర్యానీ చేయడానికి మనకు కావాల్సింది ఫస్ట్ చికెన్ కీమా. డైరెక్ట్ గా ఆన్లైన్ లో తెప్పించేసాను. ఇలా ఆలే కీమా కొట్టేసి ఇచ్చేస్తారు అనమాట. మనం హడావిడి చేయాల్సిన అవసరం లేదు. మనకి చికెన్ కీమా అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం సీజనింగ్ చేసుకోవాలి. సో కొద్దిగా సాల్ట్, కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా లెమన్, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోద్ది. దీన్ని ఫస్ట్ చికెన్లోకి మంచిగా కలిపేసి మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ మనం కటింగ్ చేసేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ తీసుకున్నాను, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలి. అండ్ దాంతోపాటు కీమా కర్రీ చేస్తాం కదా, దానికి చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం స్లైసెస్ చేసేసుకుందాం. నైఫ్ కొద్దిగా షార్ప్గా ఉంటే సూపర్ ఫాస్ట్లో అయిపోద్ది. కొద్దిగా పెద్ద నైఫ్ అయితే బాగుంది, చేతికి చిన్నదే అయిపోయింది ఇది. ఇలా పొరలుగా వేరు చేసేద్దాం. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోతే ఒక గుప్పుడు వస్తాయి అంతే, అంతకు మించి ఆయిల్ యాడ్ చేసేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఇది బేసిక్ గైస్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ మసాలా మ్యారినేషన్స్ ఇవన్నీ ఏంటంటే ఏ టైప్ బిర్యానీకి అయినా సరే మీరు ఇది బేసిక్ గా ప్రిపేర్ చేసుకోవాల్సిందే. సో ముందుగుండా ఎంత ఎక్కువ బిరిస్తా మన దగ్గర ఉంటే, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని బిరిస్తా అంటారు. సో ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ అనమాట బిర్యానీకి. సో మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయి, ఒకవైపు రైస్ బాయిల్ చేస్తాం కదా, దానికోసం వాటర్ అయితే పెట్టేశాను. ఈ లోపు అది బాయిల్ అవుతుంది మెల్లిగా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు చికెన్ కీమా కర్రీ రెడీ చేయాలి. మన కిందన బేస్ కోసం పొయ్యి ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇది, అందులోకి దీన్ని నెయ్యి కూడా వేద్దాం. మనకి గీ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇందులోని కొన్ని మసాలా దినుసులు యాడ్ చేసేద్దాం. బిర్యానీ ఆకు, ఈ స్టార్ అనస్ పువ్వు, తర్వాత సావిత్రి కాదని ఎవరే అన్నారు అది పోన్లే, దాల్చిన చెక్క ఈ మాత్రమే ఉంది కదా, దాల్చిన చెక్క ఇంట్లోని ఏమనుకోకండి. లవంగం, పెప్పర్ కార్న్స్ అండ్ ఇలైచి ఇవన్నీ తీసేసుకున్నాను. సో ఇవి యాడ్ చేసేద్దాం ఇందులో. జాగ్రత్త. స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, పొలట్లేదు కదా, చిన్నగా కోసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేద్దాం. జీడిపప్పులు ఉన్నాయంట, ఇవి కూడా యాడ్ చేసేద్దాం, పడి ఉంటాయి. సో దీన్ని మంచిగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి, అందులో మనం కట్ చేసుకున్న ఈ టమాటో పీసెస్ కూడా యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనం సాల్ట్ యాడ్ చేద్దాం కొద్దిగా. దాంట్లోకే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం కూడా యాడ్ చేసేద్దాం. మంచిగా దీన్ని మిక్స్ చేద్దాం. సో నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ కీమా ఉంది కదా, ఈ చికెన్ కీమా కూడా అందులో వేసేద్దాం. చికెన్ కీమాకి తక్కువ, హలీంకి ఎక్కువలా ఉంది కానీ చికెన్ కీమానే. సో దీన్ని ఇప్పుడు మనం ఈ మసాలాలను యాడ్ చేసేసి ఫ్రై చేసుకుందాం. ఆహా. సో గైస్, ఇది మనం రైస్ బాయిల్ చేసుకునేది. పడిపోద్ది. సో దీన్ని ఏంటంటే మనం చిన్న ఫ్లేమ్లోకి కర్రీని మార్చేసి రైస్ది దీనిపైన పెట్టేద్దాం. ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేయడానికి ఈ వాటర్లో సాల్ట్ యాడ్ చేయాలి.
సో సాల్ట్ ఎలా ఉండాలంటే మనకి బీచ్ ఎంత ఉప్పుగా ఉంటుంది నీళ్ళు అప్పుడప్పుడు నోట్లో వెళ్ళిపోతుంటాయి కదా, తెలిసే ఉంటది కదా, అంత సాల్ట్ అయితే ఉండాలన్నమాట. సో ఈ వాటర్ లోని కొన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. లైట్ గా బాయిల్ వచ్చేసింది, ఇందులో కొద్ది వాటర్ తీసుకొని ఇగో ఈ చికెన్ కీమాలో వేసేస్తున్నాను. కొద్ది గ్రేవీష్గా వస్తుందని ఇది కొద్దిగా అలాగా కుక్ అవనిద్దాం. ఇప్పుడు ఈ బాయిలింగ్ వాటర్లోని మనం రైస్ అయితే యాడ్ చేసేద్దాం. ఒక 70 to 80% కుక్ చేసుకుందాం రైస్ని. సో ఇందులోని కొద్ది ముందే కర్డ్ యాడ్ చేసేయాలి, మిస్ చేశాను. సో ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఇది లైట్గా ఇందులోని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటే, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొద్దిగా కొత్తిమీర. డైరెక్ట్ చికెన్ కీమా కర్రీలా ఉంది, రైస్ లో తినేయచ్చు కలుపుకొని. మన ఫుడ్డీస్ ఏంటంటే కంప్లీట్ గా డిష్ అయ్యేదాకా కూడా ఆగలేం, మధ్య మధ్యలోనే తినేయాలనిపిస్తుంది. సో ఇప్పుడు రైస్ బాయిల్ అయిపోయింది. సో ఇందులో కొద్దిగా మనం ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా. కారం సరిపోయింది కదా, కొంచెం కారం కూడా, సాల్ట్ ఇంకా మీరు ఒకసారి అడ్జస్ట్ చేసుకోవడమే ఇందులో చూసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేద్దాం. సో నెక్స్ట్ ఈ కీమా పైన లో ఫ్లేమ్ పెట్టేసుకొని లేయర్స్ వేసేద్దాం రైస్ది. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గ్రేవీ ఇందాక బయట తీసి పెట్టాను కీమాది, అది లైట్గా యాడ్ చేద్దాం. నెక్స్ట్ మిగిలిన రైస్ అంతా, రెండు వేడిగానే ఉన్నారు. ఇది పట్టుకున్నాను, ఇది వేడిగా ఉంది, కిందది పట్టుకుని కిందది వేడిగా ఉంది. సో మంచిగా లేయర్ చేసేసాం. ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేద్దాం ఫుల్గా. కొత్తిమీర వేసేద్దాం. ఈ గ్రేవీ ఉంది కదా మిగిలింది, ఈ గ్రేవీ కూడా పైన వేసేద్దాం. లాస్ట్లోని కొద్దిగా నెయ్యి కూడా మెల్ట్ అయ్యిద్దిలే అదే. సో ఒక 10 minutes లో ఫ్లేమ్లో వదిలేద్దాం. 1 minute అలా ఉంచేసి తర్వాత ఈ ప్యాన్ మీద పెట్టేస్తాను డైరెక్ట్ దమ్ అవ్వడానికి. సో దట్ కిందన మాడిపోకుండా ఉంటుంది. బిర్యానీ చేయడం ఎంత సింపుల్ రా అసలు. కానీ రెగ్యులర్గా బయట బిర్యానీ తింటుంటాం, కానీ ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే కంప్లీట్ మన ఏం మసాలా వేసినా మన కళ్ళ ముందే ఉంటాయి. మనం ఎంత వేసుకోవాలి, ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి, స్పైసీనెస్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా, మసాలా ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. బయట ఏంటంటే అలా డిసైడింగ్ ఏముండదు. అండ్ కొన్ని చోట్ల మనకి లైక్ ఆరోమేట్ పౌడర్స్, టేస్టింగ్ సాల్ట్స్ కానీ లేకపోతే ఇంకా వేరే వేరేవి ఫుడ్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. అండ్ కొన్నిటి దగ్గర టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి కొన్ని వాడుతూ ఉంటారు మసాలాలు కూడా. ఇది అంత మళ్ళీ రియలైజ్ అయ్యాను కాబట్టి డైలీ బయట ఫుడ్ వద్దు, వారానికి ఒక 2-3 రోజులే బయట ఫుడ్ తినేసి ఒక 2-3 రోజులు కుదిరితే ఒక రోజు 2 రోజులు ట్రావెలింగ్కి వెళ్ళి ఒక 2 రోజులు కుకింగ్ వీడియోస్ చేస్తే బెస్ట్. అన్ని బ్యాలెన్స్ అవుతాయి, బ్యాలెన్స్ ఫుడ్ కూడా బ్యాలెన్స్ అవుద్దని చెప్పేసి ఈ డిసిజన్ అయితే తీసుకున్నాను. హోప్ఫుల్లీ రేపు పొద్దున్న నేను ఏదైనా ఇల్లు పెట్టుకుంటే మాత్రం పక్కాగా ఒక స్టూడియో పెట్టుకుంటాను. ఆ స్టూడియోలోని కంప్లీట్ ఆ ముందున కెమెరా ఉండి, మీరు టీవీ షోల్లో చూస్తారు కదా అలాంటి స్టూడియో అయితే పక్కాగా పెట్టుకుంటాను గైస్. ఆ స్టూడియో లేకే నేను ఇలాగ వేరే వేరే యాంగిల్స్ నుంచి ఇలా వీడియోలు తీసి తర్వాత కనిపించకుండా చెత్తగా ఉన్న ఏదైనా సరే చూపించేస్తున్నాను. కానీ కంప్లీట్ ఆ స్టూడియో వచ్చేస్తే మొత్తం అంతా లైటింగ్ అదంతా సెట్ అయ్యి మంచి రెసిపీ వీడియోస్ చేయొచ్చు. ఈలోపు ఈ పెనం కూడా హీట్ ఎక్కిపోయింది, దానిపైన మనం ఇదైతే పెట్టేద్దాం. ఇంకా మనం ఒక 10-15 minutes ఆగితే మన చికెన్ కీమా దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోద్ది. అయిపోయాక మంచిగా ఏమంటారు దాన్ని కుమ్మేద్దాం. అరకు సీజన్ కూడా స్టార్ట్ అయింది. అరకులోని క్యాపింగ్ వీడియోస్ అవన్నీ ముందు చేసేవాళ్ళం. సో ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఆ పోర్టబుల్ స్టవ్ కూడా ఉంది కదా, కుదిరితే మనం అరకు నేచర్ లోకి వెళ్ళి మంచిగా అవుట్ సైడ్ కుకింగ్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడెప్పుడో కొనేసిన స్టవ్స్ అవన్నీ కూడా ఇంకా అప్పుడే వాడాం కానీ మళ్ళీ వాడడం అవ్వలేదు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత అరకు సీజన్ కూడా వచ్చింది కాబట్టి కుమ్మేద్దాం. మంచి తందూరి చికెన్లు, మంచి మధ్యలోని బిర్యానీలు, గ్రిల్ చికెన్లు ఇవన్నీ హోప్ఫుల్లీ అన్ని ఫాస్ట్ గా చేద్దాం. సో ఫైనల్ గా ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసేద్దాం. ఆపేసి ఒక 10 minutes రెస్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు చూద్దాం మనకి చికెన్ కీమా బిర్యానీ ఎలా వచ్చిందో. ఆ రోమకే ఒకేసారి ఆవిరి ఇలా గుద్దిని చూసావా? అమ్మ బొమ్మాలి చికెన్ కీమాలి. ఒకసారి కింద చూద్దాం ఎలా ఉందో. ఆహా అబ్బాబ్బాబ్బా, ఏంటో ఎంత బాగా వచ్చేసింది. మంచిగా ఆ దానా సిరిగిపోకూడదు రైస్వి. కిందన మసాలా మధ్యలో క్యాష్యూ నట్స్ వేసాం, అది కూడా బాగా వచ్చిందిరా. సో మంచిగా మిక్స్ చేసేసి
చూడండి గైస్ ఎలా వచ్చిందో. అరోమా అయితే మామూలుగా లేదు. ఫాస్ట్గా ప్లేట్లు వేసేద్దాం. ఆనియన్స్, లెమన్ అండ్ ఒక ఫ్రైడ్ ఎగ్, అంతేనా ఇంకేమైనా ఉన్నాయా? ఫైనల్ గా మన చికెన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు తిరిగేస్తుంది. అండ్ అరోమా కూడా ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఆ పొగలు వస్తున్నాయి చూసారా? ఆ పొగలు అలా ముక్కులోకి వెళ్తుంటే మొత్తం నరం అంతా యాక్టివేట్ అయిపోయి నోట్లో అలా నీళ్ళు తిరిగేస్తున్నాయి. ఫాస్ట్ గా టేస్ట్ చేసేద్దాం. చూడడానికి అయితే కంప్లీట్ మనకు రెస్టారెంట్ లోనే ఎలా ఇస్తారో అలాగే ప్రిపేర్ అయింది చూసారా? ఆ కలర్ గానీ ఆ మసాలా గానీ. ఇది వచ్చేసరికి చికెన్ కీమా మంచిగా మసాలాలో ఉంది. ఇదో కిందన పైన మంచిగా నెయ్యి కూడా వేసాం. ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. సో మంచిగా రైస్ లో కలిపి అబ్బా కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. ఈ చికెన్ కీమా బిర్యానీ మీరు ఇంట్లోనే ఇంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా రెస్టారెంట్ లో తినడం అయితే పక్కగా మానేస్తారు. చాలా బాగుందిరా. ఎగ్ కూడా బాయిల్ చేసి ఫ్రై చేసాం. ఈ ఎగ్ని తీసుకొని ఈ రైస్లో పెట్టి చిన్న ఉల్లిపాయ ముక్క లైట్గా లెమన్ పిండుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసి ఇప్పుడు తిన్నాం. ఈ బిర్యానీ ఎవరు ప్రిపేర్ చేశాడో కానీ మామూలుడు కాదురా, అసలు మామూలుడు కాదురా. అసలు రెస్టారెంట్లో ఏం ఓపెన్ చేయకుండా నాకు ఇలా రా మెటీరియల్స్ దొరుకుతున్నా చాలు బతికేస్తా జీవితాంతం. నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వరల్డ్లో ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే, అంటే కొన్ని నాకు పర్సనల్గా వచ్చు, కొన్ని నేను ఒకసారి చూస్తే ఆ రెసిపీ నాకు గుర్తుండిపోద్ది. అలాంటివి ఏమైనా రెసిపీస్ తెలిసిన ఏదో కొండల మీదకి జస్ట్ గ్రాసరీ డెలివరీ ఉంటే చాలు, అక్కడ నేనే కుక్ చేసుకొని బతికేస్తాను జీవితాంతం. క్రేజీ వచ్చిందిరా. ఏంటో ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది. నెక్స్ట్ ఇంకే రెసిపీ వీడియో చేయాలో కింద కామెంట్స్లో చెప్పండి. డెఫినెట్గా అది కూడా చేసేస్తాను. అండ్ నా స్టైల్లో ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అయితే డెఫినెట్గా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంత నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్తో కలుస్తాను. అంటే దెన్ బై అండ్ చియర్స్ గైస్. నిజంగా చియర్సే. బిర్యానీలోని థిక్ రైతా కలిపాను. ఒక ముద్ద తినగానే అసలు నార్మల్ బిర్యానీ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉందే అనిపించింది. అందుకే ఈ చిన్న క్లిప్ మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెడుతున్నాను. బిర్యానీయే తోపుగా వచ్చింది. దాంట్లోకి రైతా కాంబినేషన్ అయితే తోపు వేరే లెవెల్లో వచ్చేసింది. ఇంకా మొత్తం బిర్యానీ అంతా క్లియర్ చేసేస్తున్నాం. ఆ బిర్యానీ కీమా మసాలాలోకి ఆ రైతా మంచిగా కలుపుకొని తింటుంటే క్యా బాత్ హై.